తిరుపతిలో అలిపిరి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేపు ఉదయం 10 గంటలకు ఆయన స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. ఈ క్రమంలో మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు వెళ్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో అలిపిరి చేరుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు. ఈ క్రమంలో మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు వెళ్లనున్నారు పవన్. ఏం చేయాలమ్మా గాడి పోయా ఆయన ఏదో పండగ వస్తే నువ్వు పోయి తిరుపతిలో అలిపిరి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానమైనటువంటి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి నెయ్యి కల్తీ విషయంలో కూడా భారీగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఇటు ఈ లడ్డుకి సంబంధించినటువంటి భారీగా ఇటు జంతు అవశేషాలు కలిపారన్న వచ్చినటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యొక్క విరమణ దీక్షకి సంబంధించి 3 రోజుల పాటు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యొక్క పర్యటన సందర్భంగా నేడు 5 గంటలకి ఇటు అలిపిరి వద్దకు చేరుకుని కాలినడకన ఉన్నటువంటి మొదటి మెట్టు వద్ద నుంచి తిరుమలకి పైకి ఉన్నటువంటి 3650 మెట్లు మొత్తం కూడా ఇక్కడ కాలినడకన తిరుమలతో చేరుకొని రాత్రికి అక్కడ బస చేసి రేపు ఉదయం 10 గంటలకి ఈ యొక్క దీక్ష కూడా ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష అనుకుంటున్నామో ఆ దీక్ష కూడా 13 రోజుల పాటు ఈ యొక్క దీక్ష విరమణ కూడా రేపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాద వితరణ అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. దాంతో పాటుగా ఆ లడ్డు తయారీ ఏ విధంగా గతంలో ఏ విధంగా ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగింది అన్న దాని మీద కూడా క్షుణ్ణంగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తారని కూడా ఇటు అధికారులు ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కాలినడకన తిరుమలకి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపుగా 100 మెట్లు వరకు కూడా ఎక్కి కాలినడకన అయితే తిరుమలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన క్రమంలో ఇక్కడ పోలీసులు కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొద్దిసేపు దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు ఈ కాలినడకన వెళ్ళేటువంటి భక్తులను కూడా కొద్దిసేపు 15 నిమిషాల పాటు ఆపి ముందుగా పవన్ కళ్యాణ్ పైకి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత వారిని వచ్చినటువంటి కాలినడకన వచ్చేటువంటి వారిని కూడా అనుమతించడం జరిగింది. దీంతో పాటు కూడా అక్కడ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు యథావిధిగా ఈ యొక్క కాలినడకను కూడా వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకి ఇబ్బందులు లేకుండా ఇటు పవన్ కళ్యాణ్ ఆ యొక్క రోప్ పార్టీతో ముందు వెళ్తుంటే వెనక విభాగాన యొక్క భక్తులు కూడా యథావిధిగా రెగ్యులర్ గా తిరుమలకి అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారందరికీ వచ్చినటువంటి వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పరదాల చాటున ఇటు ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు అవన్నీ కూడా లేకుండా అలా కాకుండా నేరుగా భక్తులతో పాటు కలిసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులతో పాటు కలిసి ఈ యొక్క తిరుమల కొండకైతే పవన్ కళ్యాణ్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అలిపిరి నుంచి ప్రారంభమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దాదాపుగా 150 నుంచి 200 మంది పోలీసులు ఇటు
పవన్ కళ్యాణ్ చుట్టూ రోప్ పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ తో పాటు కూడా ఈ యొక్క మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి అక్కడికి తిరుమలకు చేరుకొని ఆ తిరుమలకు చేరుకున్న తర్వాత అక్కడ బస చేసి రేపు ఆ దీక్ష విరమిస్తారు. విరమించిన తర్వాత రేపంతా కూడా అక్కడ తిరుమలకు సంబంధించినటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వివిధ భాగాల అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు వీరందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మూడో రోజు అంటే 3వ తేదీ ఆ యొక్క వారాహి సభ ప్రత్యేకంగా ఈ సనాతన ధర్మం గురించి, ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే అనేక సార్లు సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి అనేక సార్లు పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ దాంతో పాటుగా ఇటు హిందూ సంఘాలు కూడా ఈ విషయంలో సనాతన ధర్మాన్ని కోసం పట్టుబట్టి ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఇటు హిందూ సంఘాలు అనేక సార్లు హర్షించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3వ తేదీ తిరుపతిలో అంటే తిరుమల నుంచి కిందకు వచ్చి తిరుపతిలో వారాహి సభ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ వారాహి సభలో కేవలం ఈ యొక్క ధర్మ పరిరక్షణ సనాతన ధర్మాన్ని గురించి పూర్తిగా చర్చించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాలతో కూడా చర్చిస్తారని కూడా ఇప్పటికి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఈ లడ్డు విషయమే కాకుండా ఇటు ఈ సనాతన ధర్మం కోసం ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో కోసంగా కూడా ఈ యొక్క ప్రాయచిత్త దీక్షగా చేస్తున్నట్టుగా కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ విరమణ దగ్గరికి రావడంతో ఈ రోజు విజయవాడ నుంచి 3 గంటలకు బయలుదేరి రేణుగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ రోడ్డు మార్గాన అలిపిరి వద్దకు వచ్చి అక్కడ కొద్దిసేపు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్ కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిరిగి అలిపిరి వద్దకు వచ్చి నేరుగా ఈ యొక్క మొదటి మెట్టు వద్ద నుంచి కూడా ఈ యొక్క నడకని ప్రారంభించినటువంటి పరిస్థితి ఇటు తిరుమల అలిపిరి వద్ద నుంచి మొదలైంది. దాంట్లో భాగంగా వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అలిపిరి వద్దకు చేరుకొని ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు భక్తులు కూడా ఒక 15 నిమిషాల పాటు భక్తులను కూడా ఆపినటువంటి వాతావరణంలో భక్తులు మళ్ళీ యథావిధంగా కాలినడకన అనేక మంది వెళ్తుంటారు కాబట్టి వారికి ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు కాబట్టి వారు ఇక్కడికి ఆపడం వల్ల కొన్ని పరదాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆంక్షలు విధిస్తే భక్తులు ఇప్పటికే లడ్డు కల్తీ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఆంక్షలు విధిస్తే సరైనది కాదని చెప్పి అనేక సార్లు సంభవించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారీ బందోబస్తు నడుమ పైకి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క భక్తులను అయితే యథావిధిగా పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇటు అధికారులు పవన్ కళ్యాణ్ నైట్ కి అక్కడ చేరుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా రాత్రికి అక్కడ చేసిన తర్వాత రేపు ఉదయం దీక్ష విరమణ ఉంది కాబట్టి ఆ దీక్ష విరమణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు, టీటీడీ అధికారులు పరిశీలించినటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆ యొక్క దీక్ష విరమణ చేసిన తర్వాత పూర్తిగా అయిన తర్వాత దీక్ష పూర్తిగా రేపు అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదం, అదేవిధంగా వెంగమాంబ సత్రం, లడ్డు ఏవైతే తయారీ విధానం ఉందో వాటిలన్నిటి కూడా పరిశీలించడం జరుగుతుంది. దాంతో పాటుగా కింద ఉన్నటువంటి గోశాలను కూడా సందర్శిస్తారని కూడా ఇప్పటికే మనకి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఈ 3 రోజుల పాటు పూర్తిగా ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ దీక్ష విరమణ చేసుకొని ఇప్పుడు కూడా ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఓం నమో వెంకటేశాయ గోవింద నామ స్మరణతో గోవింద నామాలు చెబుతూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా పైకి వెళ్ళడం జరిగింది. వెళ్తున్న క్రమంలో మధ్యలో ఎక్కడ ఎలాంటి ఒక 8 పాయింట్లు అంటే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత కొన్ని చోట్ల 8 మొత్తం ఈ 3650 మెట్లకు సంబంధించి అదేవిధంగా దాదాపుగా 12 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో ఈ 12 కిలోమీటర్ల నేపథ్యంలో 8 పాయింట్లు ఏర్పాటు